ఒకప్పుడు రావణ్ అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. అతనికి తన ఇంటి పక్కన ఉన్న పెద్ద చెట్టు అంటే చాలా ఇష్టం. అతను ప్రతిరోజూ ఆ చెట్టు కింద ఆడుకునేవాడు. ఒకరోజు ఆ చెట్టు నుండి ఒక పసుపు రంగు ఆకు కింద పడటం రావణ్ చూశాడు. చెట్టు ఆకులు ఎండిపోవడం చూసి రావణ్ చాలా దిగులు పడ్డాడు. రావణ్ పసుపు ఆకును పట్టుకుని తన తండ్రి సోము దగ్గరికి పరిగెత్తాడు. నాన్నా, ఈ చెట్టు ఎందుకు ఇలా అయిపోయింది అని అడిగాడు. సోము ఇలా అన్నాడు. నానా రావణ్, చెట్టుకు కూడా ఆకలి, దాహం వేస్తాయి. మనం దానిని జాగ్రత్తగా చూసుకుంటే అది మళ్లీ పచ్చగా మారుతుంది. అప్పటినుండి రావణ్ ప్రతిరోజూ ఒక చిన్న బకెట్తో చెట్టుకు నీళ్లు పోయడం మొదలుపెట్టాడు. ఆ చెట్టు చుట్టూ ఉన్న రాళ్లను కూడా అతను తీసేశాడు. కొద్ది రోజుల్లోనే ఆ చెట్టు మళ్లీ కొత్త ఆకులతో కళకళలాడింది. రావణ్ ఎంతో ఆనందంతో ఆ చెట్టును గట్టిగా హత్తుకున్నాడు. రావణ్ ఎదుగుతున్న కొద్దీ అతనిలో ఇతరుల పట్ల శ్రద్ధ కూడా పెరిగింది. దారిలో పడిపోయిన చిన్న పక్షులకు అతను గింజలు, నీళ్లు ఇచ్చేవాడు. రావణ్ ఇప్పుడు ఒక యువకుడయ్యాడు. గ్రామంలో ఎవరికి సహాయం కావాలన్నా రావణ్ అందరికంటే ముందుండేవాడు. అతను అందరినీ ప్రేమగా పలకరించేవాడు. రావణ్ చూపించే ఈ చిన్న చిన్న పనులే అతన్ని అందరికీ ఇష్టుణ్ణి చేశాయి. గ్రామస్తులందరూ రావణ్ను తమ నాయకుడిగా ఎంచుకున్నారు. ఒక చిన్న ఆకుపై చూపించిన ప్రేమ రావణ్ను ఒక గొప్ప నాయకుణ్ణి చేసింది. చిన్న చిన్న మంచి పనులే మనల్ని గొప్పవారిని చేస్తాయని రావణ్ అందరికీ నేర్పించాడు.